అమర్నాథ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి. మీరు చెప్పండి, అయితే ఈ దేవాలయాలపై దాడులు ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే వస్తున్నాం. ఇప్పుడు ఈ దాడి అర్చకుల దాకా వెళ్ళింది. ఏం చెప్తారు మీరు? ఇంతవరకు వెళ్ళి బీజేపీ తరఫు నుండి ఎవరన్నా పరామర్శించారా? ఈ రోజు ఈ దాడిని పూర్తిగా గర్హనీయము. ఈ దాడిని భారతీయ జనతా పార్టీ ఇది ఖండిస్తున్నది. ప్లస్ వారికి చాలా గౌరవప్రదమైన వ్యక్తి వారు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని గత 100 సంవత్సరాలుగా వారి కుటుంబము ఎంతో కష్టపడి చాలా చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుంటూ హిందూ సమాజాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఎక్కడ దానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న కుటుంబం వారిది. సౌందరరాజన్ గారిది, అట్లాగే రంగరాజన్. సో అటువంటి వ్యక్తి మీద ఈరోజు దాడి అనేది, అంటే ముఖ్యంగా నేను మన ప్రేక్షకులకు కానీ అట్లాగే మీకు, మన ప్యానెల్లో మిత్రులకు నా రిక్వెస్ట్ ఏంటంటే, నా అప్పీల్ ఏంటంటే, దయచేసి ఆ తుచ్చమైన మనిషి యొక్క పేరు కూడా మీరు పలకొద్దు. ఎందుకంటే అతనికి విధించే అతిపెద్ద శిక్ష ఏంటంటే ఇగ్నోర్ చేయడం. ఎందుకంటే ఇటువంటి మూకలు, ఇటువంటి చిన్న చిన్న ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయంటే, ఇట్లాంటి ఒక సెన్సేషనల్ యాక్టివిటీ చేసి వాళ్ళు వాళ్ళ యొక్క, ఇప్పుడు మనం ఈ చర్చ వేదిక కార్యక్రమాలు చేసినాం అనుకోండి, వారు ఏదైతే సాధిద్దాం అనుకున్నారో అది సాధించినట్టు లెక్క. ఎందుకంటే అటువంటి ఫ్రింజ్ ఎలిమెంట్స్ కు ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళని సింపుల్ గా ఏదైనా ఒక నార్మల్ రోడ్డు మీద చేసే ఎనీ క్రిమినల్ ను ఎట్లయితే డీల్ చేయాలన్నా పోలీసులతో అట్లనే డీల్ చేయాలి. ఒక క్రైమ్ జరిగింది, అతన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అతనికి కావాల్సిన సెక్షన్లు పెట్టేసి లోపల పడేయాలి. అంతేగాని అతనికి ఇంపార్టెన్స్ ఇచ్చి అతని సంస్థ గురించి వాటి గురించి మనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే వాళ్ళకు ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు వాళ్ళకి ఇంకా శక్తినిచ్చిన వాళ్ళం అవుతాం. సో అటువంటి ఫ్రింజ్ ఎలిమెంట్స్ ను పూర్తిగా ఇగ్నోర్ చేయడమే వాళ్ళకు విధించే అతిపెద్ద శిక్ష. కమింగ్ బ్యాక్ టు, ఇప్పుడు హిందూ ధర్మం కానీ సనాతన ధర్మం కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా, అంటే ఒక కళలో కూడా దానికి నష్టం కలిగించే యాక్టివిటీ అంటే ఆర్ఎస్ఎస్ కానీ మిగతా ఏ సంస్థ కూడా చేయదు. కొన్ని టీవీ ఛానళ్ళు, నేను ఇందాక కూడా కొన్ని టీవీ ఛానల్ ఓపెన్ చేస్తే దానిలో చర్చలు ఎట్లాంటి ధోరణిలో వెళ్తున్నాయంటే, ఆర్ఎస్ఎస్ కు దీనికి లింక్ ఉందా? అరే కొంచెమన్నా ఆలోచన, బేసిక్ ఆలోచన ఉన్నోడికి కూడా అర్థమవుతుంది కదా ఇట్లాంటి పనులు ఎప్పుడు చేయదు ఆర్ఎస్ఎస్ అని. ఆర్ఎస్ఎస్ కానీ మిగతా ఏ హిందూ, విహెచ్పి కావచ్చు, ఏ హిందూ సంస్థ కూడా, అంటే హిందూ సనాతన ధర్మం మీద గౌరవం ఉన్న ఏ వ్యక్తి కూడా, సంస్థను కూడా పక్కన పెట్టాడు, ఏ వ్యక్తి కూడా ఇటువంటి పని చేయడు, ఇటువంటి పనిని హర్షించాడు. ఇప్పుడు వీళ్ళకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? విదేశీ శక్తుల నుంచి డబ్బులు వస్తాయి ఇట్లాంటి సంస్థలకు. ఎందుకంటే ఇట్లాంటి సంస్థలు మన సమాజంలోనే ఉండి, ఇప్పుడు మనం అర్బన్ నక్సల్స్ అని ఎవరిని అంటాము? మన సమాజంలోనే ఉండే, మన మధ్యలోనే తిరుగుతూ దేశాన్ని ముక్కలు చేయాలని, లేకుంటే దేశంలో ఉన్న సమాజాన్ని ముక్కలు చేయాలని, హిందూ సమాజాన్ని ముక్కలు చేయాలని ఏదైతే కోరికతోని అలాంటి లక్ష్యాలతోని పనిచేస్తారో వారే అర్బన్ నక్సల్స్. ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరైతే ఈ గ్రూపు, ఈ మూక ఉన్నదో వాళ్ళను కూడా అర్బన్ నక్సల్స్ కిందనే కేటగరైజేషన్ చేసి దేశద్రోహం కేసులు పెట్టి లోపల పడేయాలి. సింపుల్ అది. అట్లానే ఈరోజు సమాజం కూడా కొంచెము అలర్ట్ కావాల్సిన అక్కర వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పురము యొక్క హితము కోరేవాడే పురోహితుడు అని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. అటువంటి ఒక పూజారికి, ఒక చిన్న గుడిలో పనిచేసే ఒక పూజారికి రక్షణ కల్పించలేని పరిస్థితికి సమాజం వెళ్ళినప్పుడు ఏమైతుందంటే సమాజంలో ఒక రకమైన భయాందోళన కలుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక కామన్, అంటే మీరు ఏ రోజు ఏ పూట గుడికి వెళ్ళినా పూజారి ఉంటాడు. మీరు ఎవ్వరు కూడా గుడికి వెళ్ళేటప్పుడు పూజారికి ఫోన్ చేసి మీరు ఉన్నారా సార్, నేను వస్తున్నా అని వేరే ఎక్కడైనా అపాయింట్మెంట్ తీసుకుంటాం, కానీ గుళ్ళో పూజారి ఉంటాడు అని అనుకునే వెళ్తాం. ఎందుకు? దేవుడు ఉన్నాడు కాబట్టి పూజారి ఆటోమేటిక్ గా ఉంటాడు అనే ఒక నమ్మకం. ఈ విశ్వాసాన్నే ఒక రకమైన ఇబ్బంది పెట్టే పరిస్థితి కలిగితే మాత్రం సమాజానికి మంచిది కాదు. దీన్ని హిందూ సమాజం మొత్తం కూడా వ్యతిరేకించాలి. ఇట్లాంటి ఫ్రింజ్ ఎలిమెంట్స్ కు వాళ్ళకు ఏమాత్రం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే, కొన్ని జీ తెలుగు వాళ్ళు, మిగతా వాళ్ళు చెప్తూ ఉంటే నేను ఆశ్చర్యపోతున్నాను. అసలు ఇట్లాంటి వాళ్ళు డబ్బులు కూడా ఇస్తున్నారు అనే విషయాన్ని ఐఎమ్ షాక్డ్. అట్లాంటివి చేయొద్దు దయచేసి. ఒక సామాన్య హిందువులకు, సనాతన ధర్మాన్ని అభిమానించే వాళ్ళందరికీ కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఇట్లాంటి ఫ్రింజ్ ఎలిమెంట్స్ ని ఏమాత్రం మీరు సపోర్ట్ చేయకండి. ఒక్క పైసా కూడా ఇవ్వకండి, వాళ్ళ పేరు తలవకండి, వాళ్ళ గురించి మాట్లాడకండి. మనకు అత్యంత గొప్ప గొప్ప సంస్థలు ఉన్నాయి, అద్భుతమైన సంస్థలు. మీరు ప్రయాగరాజ్లో వెళ్తే, నేను వెళ్ళాను పర్సనల్ గా, అక్కడ చూడండి అనేక సంస్థలు అద్భుతమైన పని చేస్తున్నారు. రోజు లక్షల మందికి భోజనాలు పెడుతున్నారు. అక్కడ ఎంతో మంది వచ్చి షెల్టర్లు, ఫ్రీగా షెల్టర్లు ఉంటున్నారు.
కోట్ల మంది హిందువులు అక్కడ స్నానం ఆచరించిన వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించిన అది హిందుత్వం అంటే, అది సనాతన ధర్మం అంటే. అలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయాలి, అలాంటి వాటిని మనం చూసి ఆనందపడాలి తప్పితే ఇట్లాంటి పిచ్చి పనులు, ఇట్లాంటి పిచ్చి మూకలను ఏమాత్రం కూడా మనము ఇది చేయొద్దు. అట్లాగే ఇందాక మీరు భారతీయ జనతా పార్టీ గత 2 రోజులుగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, అట్లాగే ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన సంస్థలు, విశ్వ హిందూ పరిషత్ పూర్తిగా 100కు 100% వారితో నిలబడ్డాం. వారికి ఏమాత్రం ఏ చిన్న ఆపద గాని అసౌకర్యం గాని కలగకుండా ఉండేందుకు ఫ్యూచర్ లో కూడా ఇది ఇట్లాంటి పనులు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా దానికి ఎట్లా చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా ఆలోచన జరిగింది. నిన్న రామచంద్రరావు గారు కావచ్చు, వెంకటరమణారెడ్డి కావచ్చు, అందరు వెళ్ళారు, పర్సనల్ గా వాళ్ళని కలిశారు. భారతీయ జనతా పార్టీ తరఫున కావచ్చు, అసలు భారతీయ జనతా పార్టీ అనే కాదు, ఒక హిందువుగా, ఒక సామాన్య హిందువుగా నేను మాట్లాడుతున్నాను. ఒక సామాన్య హిందువుగా ఇలాంటి ఒకటి జరిగినప్పుడు 100కు 100% దీనికి అంటే మనం రంగరాజన్ గారితో నిలబడాలి. అది ఎవరో చెప్పాల్సిన అక్కర కూడా లేదు. మీరైనా నేనైనా దేవుణ్ణి భక్తి ఉన్న ఏ వ్యక్తి అయినా, హిందూ ధర్మం మీద అభిమానం ఉన్న ఏ వ్యక్తి కూడా ఆటోమేటిక్ గా చేస్తాడు. అట్లా చేయకుంటే అతనికి వేరే ఉద్దేశం ఉన్నట్టు లెక్క. అంటే అమర్నాథ్ గారు ఒక పాయింట్ మేడం, మీరు ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఎలా ఇస్తారు అంటున్నారు కదా, అంటే వాళ్ళు అలా హిందూ ధర్మం కోసమని వాళ్ళని మెస్మరైజ్ చేస్తారేమో. ఇప్పుడు ఊర్లలో పిట్టల ద్వారా వస్తాడు మేడం, అతను కూడా చాలా అనర్గళంగా మాట్లాడతాడు, నాకు అది ఉన్నది ఇది ఉన్నదని. నమ్ముతామా? మనం నమ్ముతున్నామా? పిట్టల దొరకు 2 రూపాయలు ఇస్తాం. మీరు ఎవరైనా పిట్టల దొరకు లక్షల రూపాయలు జీపే చేసేట్టు చూశారా? ఊర్లలో మనం తెలంగాణలో చూస్తాం కదా, పిట్టల దొర వచ్చి అక్కడ సెంటర్ లో నిలబడి అనర్గళంగా మాట్లాడతాడు, కడకడ మాట్లాడుతూనే ఉంటాడు, నాకు బిల్డింగ్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని. వింటామా మనం? సో ఇతను కూడా అంతే, అంతకన్నా ఒక పైసా కూడా ఎక్కువ కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మీ లక్ష్యమే తప్పున్నదో, ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు డబ్బుల కోసం మాత్రమే చేస్తారు మేడం. మీరు అర్థం చేసుకోండి, వాళ్ళ యొక్క లక్ష్యం ఏంది? అల్టిమేట్ గా నాకు డబ్బు ఇవ్వండి. మీరు చూడండి, మొత్తం మాట్లాడతారు, ఐడియాలజీ మాట్లాడతారు, శ్లోకాలు వల్లిస్తారు, అవన్నీ చెప్తే కింద ఏముంటుంది? నా జీపే నెంబర్ ఇది, లేకుండా నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇది. ఎప్పుడైతే ఇది వచ్చిందో, ఈ పైన చెప్పిందంతా కూడా ఇక నేను కొంచెం ముతక లాంగ్వేజ్, ఇట్స్ ఆల్ బుల్షిట్. బికాస్ ద మూమెంట్ యూ క్రియేట్ మానిటరీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ ఈస్ ఆల్ బుల్షిట్ వాట్ యు ఆర్ డూయింగ్. ఇప్పుడు మీరు సౌందరరాజన్ గారు కావచ్చు, రంగరాజన్ గారిని చూస్తే వారి యొక్క కమిట్మెంట్ మనం వెళ్తే మీరు అక్కడ కనీసము హుండీ కూడా ఉండదు ఆ టెంపుల్లో. అంత అద్భుతంగా ఒక ఐడియల్ గా ఒక దేవాలయం యొక్క బాధ్యత ఎట్లా ఉండాలి, సంస్కారంగా ఎట్లా ఉండాలి అనే దానికి ఒక ఐడియల్ నిదర్శనమే ఈ రోజు చిలుకూరు బాలాజీ టెంపుల్. అందు గురించే లక్షల మంది అక్కడికి వెళ్తారు. ఆ బాలాజీ దగ్గరికి వెళ్ళి మొక్కులు తీర్చుకుంటారు, బాలాజీ దగ్గరికి వెళ్ళి దండం పెడతారు. మీరు వెళ్ళి అడగండి, రంగరాజన్ గారికి దండం పెట్టి ఎప్పుడన్నా దక్షిణ ఇస్తే ఆయన ఏం చెప్తారో, ఏ భక్తుని అడిగినా వాళ్ళే చెప్తారు. మీరేం స్పెషల్ గా అసలు ఎవరు అడగాల్సిన పని లేదు. మనందరం అనేక మంది వెళ్ళి ఉంటాం. నాకు తెలిసి ప్యానెల్లో ఉన్న ప్రతి మిత్రుడు కూడా ఒక్కసారైనా కనీసం ఆ టెంపుల్ కు వెళ్ళి వారిని కలిసి ఉంటారు.